హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వ్లాగ్ వచ్చేసి నేనైతే వడియాలు పెట్టిన. ఈ వడియాలు నేను ఎట్లా పెట్టినా అని మీకు తెలియాలి అంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఇక్కడ స్కిప్ చేయకండి. మన ఆడవాళ్ళ గురించి అయితే తెలుసు కదండి, ఎవరైనా ముచ్చట దొరికితే మాత్రం మంచిగా కూర్చుంటే పెట్టుకుని మంచిగా ముచ్చట పెట్టుకుంటూనే అయితే కూర్చుంటాం. అయితే నిన్న నైట్ ఏమైందంటే మా అత్త వాళ్ళు ఇట్లా కాల్ చేస్తే నేను వాళ్ళతో మాట్లాడుకుంటూ కూర్చున్నా. బియ్యం పొయ్యి మీద పెట్టి అయితే కూర్చున్నా, మంచిగా వాళ్ళతో మాట్లాడుకుంటా. అది అట్లనే ఉడికిపోయి మొత్తం మెత్తగా అయితే అయిపోయింది. ఇట్లా మెత్తగా అయిన అన్నంని పడే బుద్ధి ఆక ఇట్లా వడియాలు అయితే పెట్టిన. ఆ అన్నంలకు ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా మంచిగా మెత్తగా ఉడకబెట్టి నైట్ అంతా అట్లనే పెట్టిన. నైట్ అంతా అట్లనే పెట్టిన తర్వాత తెల్లారైతే మంచిగా దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని మంచిగా మెత్తగా పిసుక్కొని ఒక ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా, దాంట్లోనైతే మంచిగా ఇట్లా హోల్ కట్ చేసుకొని దాంట్లోకి వేసి ఇట్లా వడియాల లాగానైతే ఒత్తుకున్నా. మంచిగా వచ్చినాయి వడియాలు రౌండ్గా. అవి ఎండిన తర్వాత కూడా ఎట్లొత్తిన వడియాలు అట్లనే వచ్చినాయి, షేప్ అవుట్ లేకుండా మంచిగా ఎట్లా రౌండ్ ఎట్లొత్తినో అట్లా రౌండ్గానే మంచిగా వచ్చినాయి. నేను మీకు ఒక విషయం చెప్దామనుకున్నాను, మర్చిపోయానండి. ఇప్పుడు ఆ విషయం ఏంటో నేను చెప్తాను, వినండి. ఈ ఇన్సిడెంట్స్ అయితే 2 days బ్యాక్ అయితే జరిగింది. ఏంటంటే అది మన మెదక్ డిస్టిక్ రామాయంపేట్ మండలం అక్కన్నపేట్ అనే విలేజ్లో ఒక అమ్మాయి బీటెక్ 3rd year చదువుతున్న అమ్మాయి 2 days బ్యాక్ అయితే సూసైడ్ చేసుకొని అయితే చనిపోయింది. ఈ విషయం న్యూస్లో కూడా వచ్చింది. అట్లే నాకు తెలుసు. అట్లే కాకుండా నేను పుట్టి పెరిగిన ఊరు కూడా అదే, అంటే మా మమ్మీ వాళ్ళ ఊరు కూడా అదే. ఆ చనిపోయిన అమ్మాయి ఇంకెవరో కాదు, నా ఫ్రెండ్ వాళ్ళ అక్కనే, సొంత అక్కనే. అట్లని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. తను చనిపోవడానికి రీజన్ ఏంటంటే లవ్ ప్రాబ్లం. ఆ చనిపోయిన అమ్మాయి ఇంకో అబ్బాయి, వాళ్ళిద్దరు క్లాస్మేట్సే. వాళ్ళిద్దరు లవ్ చేసుకోబట్టి ఒక 3-4 years అయితే అవుతుంది. అయితే ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. దానికి ఆ అబ్బాయి అయితే ఏమన్నాడంటే ఇంట్లో ఒప్పించి చేసుకుందామని చెప్పేసి అమ్మాయితోనంటే సరే అని మాట్లాడుకున్నారు. ఆ పిల్లగాని వాళ్ళ ఇంట్లోనైతే అందరూ మ్యాక్సిమం అయితే అందరూ ఒప్పుకున్నారు. ఈ పిల్ల వాళ్ళ ఇంట్లో మాత్రం వాళ్ళ డాడీ మాత్రం ఒప్పుకోలేదు. అప్పుడు ఆ అమ్మాయి అబ్బాయికి కాల్ చేసి, మా డాడీ మన పెళ్ళికి ఒప్పుకోవట్లేదు కదా, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకోలేదంటే మీ ఇంటికన్నా తీసుకెళ్ళు అని చెప్పేసి అబ్బాయికి అయితే కాల్ చేసిందన్నమాట. అప్పుడు ఆ అబ్బాయి లేదు, నేను మీ డాడీని కన్విన్స్ చేసి మన 2 ఫ్యామిలీల్లో ఒప్పుకున్న తర్వాతనే మనం మ్యారేజ్ చేసుకుందామని చెప్పిండు. ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కన్విన్స్ చేసినా కానీ వాళ్ళ డాడీ అయితే ఒప్పుకోలేదు. చివరికి వాళ్ళు ఒకరోజు 2 days బ్యాక్ ఏదో ఫంక్షన్కి బయటికి వెళ్ళినప్పుడు ఆ అబ్బాయికి కాల్ చేసి ఇక్కడ ఇంటికి రండి అని చెప్తే ఆ అబ్బాయి వాళ్ళ మమ్మీ ఇద్దరు ఇంటికి వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత నేను మీ ఇంటికి వచ్చేస్తాను, నన్ను తీసుకెళ్ళిపోండి, నాకు మా డాడీ నీకు ఇచ్చి పెళ్లి చేయడు, దానికి ఒప్పుకోడు, అందుకే నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు అని ఆ అబ్బాయిని అలాగే ఆ అబ్బాయి వాళ్ళ మమ్మీతో కూడా చెప్పిందంట. చెప్పేసరికి మీ మమ్మీ డాడీ ఇక్కడ ఊర్లో లేరు కదా, వాళ్ళు ఊరు నుంచి వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందామని చెప్పేసి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారంట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాతనైతే ఆ అమ్మాయి మళ్ళీ ఆ అబ్బాయికి కాల్ చేసి, నేను మీరు తీసుకెళ్ళమంటే నన్ను తీసుకెళ్ళట్లేదు కదా, నేను ఇక్కడైతే చచ్చిపోతున్నాను అని చెప్పేసి ఆ అబ్బాయికి కాల్ చేసి కాల్ పెట్టేసి తలుపులు అయితే పెట్టేసుకొని ఊరేసుకొని అయితే చనిపోయిందంట ఆ అమ్మాయి. తీరా ఆ అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి చూసేసరికి ఆ అమ్మాయి శవమై ఉండేసరికి పోస్టుకు పంపిద్దామని చెప్పేసి అయితే పోస్టుకు పంపించారు. ఆ అమ్మాయిని పోస్టులోనైతే ఏమి వెళ్ళలేదు, వాళ్ళని ఊరేసుకొని చనిపోయింది అని మాత్రమే వచ్చిందంట. పోస్ట్ చేసిన డెడ్ బాడీని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ పిల్ల వాళ్ళ బాబాయ్ గుట్లా అందరూ మేము మా అమ్మాయిని శవాన్ని తీసుకెళ్ళి ఆ అబ్బాయి వాళ్ళ ఇంటి ముంగటనే చేస్తాం అది ఇది అని మాట్లాడితే పోలీస్ వాళ్ళు కూడా ఉండి వాళ్ళదేం తప్పు లేదు, అంత మీ వైపే తప్పు ఉంది, వాళ్ళు మేము పెళ్లి చేసుకుంటామని ఆల్రెడీ వాళ్ళు ఒప్పేసుకున్నారు, మీరే ఒప్పుకోలేదు, మీ వల్లే మీ అమ్మాయి చనిపోయింది అని చెప్పేసి ఏఎస్ఐ అయితే వాళ్ళకు వార్నింగ్ ఇచ్చాడంట. దాంతో సైలెంట్ అయిపోయి అమ్మాయి పెళ్ళికి వచ్చేసిందని చెప్పేసి జిల్లేడు చెట్టుకు అట్లా పెళ్లి చేసేసి తర్వాత అమ్మాయిని అయితే దహన సంస్కారాలు అయితే చేసేసారంట. పెళ్లి కాని అమ్మాయిలు మీకే చెప్తున్నాను, మీరు కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే మాత్రం ఇంట్లో ఒప్పించుకొని పెళ్లి చేసుకోండి, లేదా ఇంట్లో ఒప్పుకోకపోతే ఎక్కడికైనా బయటికి వెళ్ళి పెళ్లి చేసుకోండి. అంతేకాని వాళ్ళు ఒప్పుకోలేదు వీళ్ళు ఒప్పుకోలేదు అని ఇట్లా సూసైడ్లు మాత్రం చేసుకోకండి. మనం సూసైడ్ చేసుకొని చచ్చిపోతే మనకేమొస్తుంది, మన ప్రాణానికి మనమైతే వెళ్ళిపోతాం. కానీ అక్కడ కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడతారు, ఆ కన్న తల్లికి అయితే ఎంత కడుపుకోత, తను జీవితాంతం ఆ నొప్పిని భరించాలి.
దీన్ని బట్టి నేను మిమ్మల్ని లవ్ చేయొద్దు అని నేనైతే చెప్పట్లేదు. చేయండి, పర్లేదు, తప్పలేదు. ఎందుకంటే నాది కూడా లవ్ మ్యారేజే. నేను కూడా లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను. లవ్ చేస్తే మాత్రం ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోండి, లేదా ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకోండి. అంతే మాత్రాన ఇట్లా సూసైడ్లు చేసుకొని మాత్రం ప్రాణాలు తీసుకోకండి. కానీ ఆ అబ్బాయిది అమ్మాయిది మాత్రం సిన్సియర్ లవ్ అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే మేమందరం ఒకటే స్కూల్లో చదువుకున్నాం. కానీ వాళ్ళు నాకు సీనియర్స్, నేను వాళ్ళకు జూనియర్స్. వాళ్ళ లవ్ స్టోరీ నాకు మొత్తం తెలుసు. ఆ అమ్మాయి చనిపోయింది అనే విషయం తెలియగానే ఆ అబ్బాయి కూడా నేను కూడా చచ్చిపోతానని చెప్పేసి మా ఊరిలో ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువు దగ్గరికి వెళ్ళి నేను కూడా చెరువులో దూకి చచ్చిపోతా అని చెప్పేసి చెరువు దగ్గరికి అయితే వెళ్ళిపోయిందంట పాపం. కుర్మలు గొల్లోళ్ళు అక్కడ చెరువుల దగ్గర గొర్రెలను మెప్తూ ఉంటారు కదా, వాళ్ళైతే చూసి ఆ అబ్బాయిని అరే ఈ పిల్లవాడు ఫలానా వాళ్ళ అబ్బాయి అని చెప్పేసి ఆపి అతన్ని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకైతే అప్పచెప్పి మీ కొడుకు ఇట్లా చేయబోయిందని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులకైతే చెప్పి వాళ్ళకైతే అప్పగించేసి అయితే వచ్చేసారంట. చూసారా, ఆ అబ్బాయి అమ్మాయిని అంతగా ప్రేమించకపోతే నేను కూడా చచ్చిపోతాను అని అలా ఇలా వెళ్ళిపోతాడు. ఇంతకీ మన వడియాల వీడియో ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.